గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిత్యం జీవితంలో అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నటువంటి నేటి సమాజంలో అనేక మంది అనేక రుగ్మతలతోటి అనేక సమస్యలతోటి తల్లడిల్లుతుంటారు. ఈ నేపథ్యంలోనే నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా మనతో ప్రస్తుతం మానసిక వైద్యులు ప్రముఖ వైద్యులు అనిల్ రాజు గారు ఉన్నారు, డాక్టర్. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నేడు ప్రపంచ ఆరోగ్య మానసిక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. నేడు సమాజంలో అనేక రకాలుగా అనేక మంది అనేక ఒత్తిడిలకు గురవుతూ అనేక సమస్యలతో రుగ్మతలతోటి మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. సో ఈ మానసిక ఒత్తిడి ఎలా ఉండబోతుంది, ఎన్ని రకాలుగా ఎలా వస్తుంది, ప్రజలు ఎలా ఒత్తిడికి లోనవుతుంటారు? ఓకే, మనకి జనరల్గా మానసిక మనకు ఆరోగ్యం అంటేనే అందులో మనకి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. సో శారీరక ఆరోగ్యం ఎంత బాగుండాలో మనకు మానసిక ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్. సో మానసిక ఆరోగ్యం చెడిపోవడానికి కారణం అంటే మానసిక ఇబ్బందులు పడడం. ఎలాంటి ఇబ్బందులు అంటే లైక్ ఆందోళన, మనకు ఒత్తిడి వల్ల, జాబ్ స్ట్రెస్ వల్ల, లేకపోతే కుటుంబ కలహాలు, కుటుంబ ఇబ్బందులు, లేక ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ అంటే అప్పుల బాధలు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, గొడవలు, లేకపోతే పిల్లలు చదువులో వెనకబడము, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ కానీ విద్యార్థులు కానీ చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు మద్యం అలవాటు పడడము, లేకపోతే ఈ మధ్యన గేమ్ అడిక్షన్, ఇంటర్నెట్ అడిక్షన్, సో అట్లాంటి అలవాటు పడి మన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాము. దానివల్ల మనకి ఏంటంటే మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేము. ఒక్కొక్కసారి మనం ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది, కొంతమంది ఎందుకు ఆ జీవితం అనిపించి సూసైడ్ చేస్తుంటారు. కొంతమంది తట్టుకోలేక పురుగుల మందు తాగడము, రైలు పట్టాపైన వెళ్ళడము. ఎందుకంటే ఒత్తిడి తట్టుకోలేక ఏమి చేయలేక, ఎవరితో షేర్ చేసుకోలేక, వాళ్ళ ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులైనా లైక్ డబ్బుల విషయంలో కానీ, లవ్ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే ఆ కుటుంబ కలహాల వల్ల కూడా వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోకపోవడం, వాళ్ళు అదేమంటారు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఇబ్బంది పడడం, ఒత్తిడి ఎక్కువైపోయి దాన్ని తట్టుకోలేక వాళ్ళు మత్తు పదార్థాలకు బానిస అవ్వడము, నిద్రలేని సమస్యలు వస్తుంటాయి. దానివల్ల నిద్రలేని సమస్యలకి వాళ్ళు మందు అంటే టాబ్లెట్స్ తీసుకోవడము, లేకపోతే మత్తు పదార్థాలు తీసుకోవడము, కొంతమంది థాట్స్తో సూసైడ్ చేసుకోవడము, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఎలా నివారించవచ్చు అంటే మనం జనరల్గా అబ్జర్వేషన్ చేయాలి. ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ అంటే మన అలవాట్లలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. అలవాట్లలో సరిగా నిద్ర లేకపోవడం, కొంతమంది మా వాడు నిద్రపోవట్లేదండి సరిగా, అంటే ఏదేదో ఎవరితో కలవట్లేదు, విడిగా ఉంటున్నాడు, ఫ్యామిలీస్తో కలవట్లేదు, ఫ్రెండ్స్తో వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు, ఒక్క దగ్గరే ఉంటున్నాడు, తనంతా తాను ఇంట్లోనే ఉంటున్నాడు, ఎవరితో షేర్ చేసుకోవట్లేదు, మాట్లాడట్లేదు, అంటే నిద్ర సమస్యలతో పాటు సరిగ్గా తినడం లేదు. సో ఇవన్నీ మార్పులు మానసికంగా మనకి ఇబ్బందులు తెలుస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే దానికి మనం అబ్జర్వేషన్ చేయాలి. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి. లైక్ మా టైంకి వెళ్తున్నాడా, స్కూల్కి వెళ్తున్నాడా, కాలేజ్కి వెళ్తున్నాడా, నిద్ర టైం చేస్తున్నాడా, తింటున్నాడా, స్కూల్లో ఏమైనా అలవాట్లు ఉన్నాయా, లేకపోతే స్కూల్ కరెక్ట్గా వెళ్తున్నాడా, స్కూల్కి వెళ్ళేసి కొంతమంది బయట తిరిగి మత్తు పదార్థాలు ఏమైనా బానిసలు అవుతున్నారా అని స్టూడెంట్స్ పైన తల్లిదండ్రులు కొద్దిగా అబ్జర్వేషన్ ఉండాలి. ఈ మధ్యన ఫోన్, ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంది. ఎవరి చేతిలో ఫోన్ ఉంది, ఫ్రీ ఇంటర్నెట్ ఉంది, ఈజీ యాక్సెసిబుల్. ఏది కావాలన్నా ఫోన్ చూస్తే చాలు, ఈజీగా యాక్సెసిబుల్. ఏది కావాలన్నా మన చేతిలోనే ప్రపంచం ఉంది. ప్రపంచంలో ఏదైనా మనం తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో దానివల్ల కూడా మన పిల్లల పైన మనం ఒక సూపర్విజన్ అయితే ఉండాలి. ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది ఒక టైం కేటాయించాలి వాళ్ళపైన. సో వాళ్ళతో ఫోన్ పక్కన పెట్టేసి, దూరం పెట్టేసి, వాళ్ళకి కొద్దిగా ఫ్యామిలీ స్పెండ్ చేయాలి. మదర్ కానీ, పేరెంట్ కానీ వాళ్ళతో, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళడం, పిల్లలతో లేకపోతే సినిమాకి వెళ్ళడము, లేకపోతే వాళ్ళతో షేర్ చేసుకోవడము, వాళ్ళకి కొన్ని నేర్పించాలి. లైక్ స్కిల్స్ కానీ నేర్పించాలి. ఫ్రీ టైం ఉన్నప్పుడు, తల్లిదండ్రులకు ఫ్రీ ఉన్నప్పుడు బయటికి వెళ్ళడము, లేకపోతే ఏదైనా వెకేషన్ వెళ్ళడము, లేకపోతే ఫ్రీ టైం ఉన్నప్పుడు కొద్దిగా ఇంట్లోనే టైం స్పెండ్ చేయడము, లేకపోతే ఆర్ట్, డ్రాయింగ్ నేర్చుకోవడము, పిల్లలకు నేర్పించడము, అట్లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే మన తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు కదా, బాగుంది కదా అంటే వాళ్ళకి డీవియేషన్ అనేది అలాంటిది ఉండదు. సో టైం లేక ఈ మధ్యన ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు పేరెంట్స్ ఏమవుతున్నారంటే ఇద్దరు ఉద్యోగంకి వెళ్తున్నారు, పిల్లలు ఇంకా పట్టించుకోవడం మానేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు మా అమ్మ నాన్న దగ్గర అవ్వకుండా ఇంటర్నెట్ యాక్సెసిబుల్, లేకపోతే చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. సో మనకి ఏంటంటే అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పిల్లల పైన పెద్దలు, పేరెంట్స్ కానీ అబ్జర్వేషన్ ఉంచాలి. అబ్జర్వేషన్ ఉంటే మనకి ఏంటంటే
వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు మనకి ఒక అవగాహన వస్తుంది. సో సూపర్విజన్ ఈజ్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ మధ్యన చిన్న పిల్లలు ఫోన్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే దానివల్ల కంటి సమస్యలు వస్తున్నాయి, దానివల్ల కొద్దిగా హైపర్ యాక్టివిటీ పెరుగుతూ ఉంది. సో చదువులో వెనకబడము, ఫోన్ ఇస్తేనే రాస్తా అనడం, ఫోన్ ఇస్తేనే తింటా అనడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే సాధారణంగా ఇప్పుడు విద్యార్థి దశ నుంచి కూడా, విద్యార్థి నుంచి బాల్యం నుంచి కూడా వృద్ధ వయసుల వరకు కూడా అనేక మంది అనేక రకాలుగా డిసీజులకు బాధపడుతున్నారు. మానసిక ఒత్తిడికి చాలా గురవుతున్నారు. విద్యార్థి అయితేనేమో చదువులో వెనకబడి అవుతున్నారని చెప్పేసి ప్రెజర్ పెట్టడము సంథింగ్ జరుగుతూ ఒత్తిడి పడుతున్నారు. అదే కాస్త కాలేజీ వయసుకు వచ్చేసరికి స్టూడెంట్ ఇట్లా రకరకాలుగా ఒత్తిడి కొడుతుంది. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దశలో ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో మనకి పిల్లల నుంచి పెద్దల వరకు ఒత్తిడే ఉంటుంది. పిల్లల్లో స్కూల్ ప్రెషర్ ఉంటుంది, కాలేజ్ పిల్లల్లో అకాడమిక్ ప్రెషర్ ఉంటుంది, పెద్దవాళ్ళలో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, జాబ్ స్ట్రెస్ కానీ అలాంటివి ఉంటాయి. ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కూడా కొద్దిగా ఏదో స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, పేరెంట్స్ అంటే సన్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదు, అలాంటి ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటి అంటే చిన్నపిల్లల్లో ఏంటంటే కొద్దిగా మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదైనా తక్కువ పడితే అంటే స్టడీస్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం. అంటే చదవడంలో వెనకబడ్డాడు అనుకోండి, మనం దగ్గర నుండి కూర్చోబెట్టి ఇది నేర్చుకోవాలి మనం దగ్గర నేర్పిస్తే ఆ ప్రెషర్ తగ్గుతుంది, అకాడమిక్ ప్రెషర్ తగ్గుతుంది. దాంతోపాటు కాలేజ్ పిల్లలు కూడా ఏంటంటే కొద్దిగా ఏం చేస్తున్నావు, అబ్జర్వేషన్, సూపర్విజన్ అట్లాంటివి చేస్తూ ఉంటే ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీగా ఉండేసి పక్కదారి పట్టకుండా చూసుకోవచ్చు కాలేజ్ పిల్లలతో. ఇంకా ఏజ్ పర్సన్స్లో కొద్దిగా మనము రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక లేకపోతే వృద్ధ ఏజ్ వచ్చాక తర్వాత వాళ్ళు కొద్దిగా లోన్లీనెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు పెద్దగా అయిపోయాక పిల్లలు ఏంటంటే జాబ్ పర్పస్ అని సిటీ వెళ్ళడం, టౌన్కి వెళ్ళడం, వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు పేరెంట్స్ ఒక్కరే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి లోన్లీనెస్ వస్తూ ఉంటుంది, లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు. అరే నేను ఒక్కరిని అయిపోయా, నా భార్య పిల్లలు మాత్రం ఉన్న పిల్లలంతా అక్కడికి కూడా ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఆ లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడప్పుడు తరచుగా డైలీ ఒక ఫోన్ చేసైనా, డైలీ ఒక మధ్యాహ్నం 3 పూటలైనా కాకపోయినా డైలీ 1 టైం ఒకసారి మాట్లాడి, ఫ్రీ టైంలో మాట్లాడి ఏంటి, ఎలా ఉన్నారు, తిన్నారా, పడుతున్నారా, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయని మాట్లాడడము, లేకపోతే వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ ట్వైస్ అన్న వెళ్ళి పలకరించడము, లేకపోతే ఏదైనా ఆరోగ్యపరంగా ఇష్యూస్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంపాదించడం అట్లాంటి చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా ఈ మానసిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అంటే సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాస్ట్ జనరేషన్లో పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ఉద్యోగస్తులు కూడా ఒక రకంగా ఉద్యోగస్తులు కూడా ఒక రకంగా ఉన్నటువంటి వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు, ఆత్మహత్యలుగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఎలా చూస్తారు? సో ఈ మధ్యన ఈ బిజీ లైఫ్లో చాలా మందికి స్ట్రెస్ ఉంది. ఈ బిజీ లైఫ్లో ఆ స్ట్రెస్ అంటే స్ట్రెస్ అవ్వకుండా ఉండాలంటే మనం జనరల్గా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, లేకపోతే కొద్దిగా ఫ్రీ టైం 10 to 15 టైమ్స్ మనకంటూ ఒక టైం ఇవ్వాలి. ఈ బిజీ లైఫ్ పొద్దున్న మార్నింగ్ 6 o'clock లేవగానే నైట్ 10, 11 వరకు మనం పరుగులు మీద వెళ్తూ ఉంటాం. సో మనకంటూ ఒక టైం, జస్ట్ ఒక 15 to 30 minutes అలా టైం ఇచ్చేసి ఏదైనా యోగా చేయడము, లేకపోతే వ్యాయామం చేయడము, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే మనకు నచ్చినది ఏమైనా డ్రాయింగ్, పెయింటింగ్, లేకపోతే ఒక అరగంట లేదా గంట సేపు పార్క్ వెళ్ళేసి వాకింగ్ చేయడం, లేకపోతే ప్రకృతిని ఆస్వాదించడం, అట్లాంటివి చేస్తే మనకు కొద్దిగా మైండ్ రిలీఫ్ అనిపిస్తుంది, స్ట్రెస్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ మానసిక ఒత్తిడి కారణంగా బ్రెయిన్ పైన చాలా ఒత్తిడి పడడము, వీటిపైన శరీరం పైన ఇంకేమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందా? వీళ్ళ శరీరం లోపల ఏమైనా మార్పులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటున్నాయా? సో మనకి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న కార్టిసోల్ అనేది ఒక హార్మోన్. దానివల్ల ఏమవుతుంటే స్ట్రెస్ వల్ల కార్టిసోల్ అనే లెవెల్ పెరుగుతూ ఉంటాయి. పెరిగేసి ఏమవుతుందంటే అది కిడ్నీ పైన ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ వల్ల హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది, అంటే బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం వల్ల దానిపైన ఎఫెక్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది అండ్ హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అవుతే అది కొద్దిగా హార్మోన్స్ లైక్ సెరోటోనిన్ హార్మోన్, నారెటినాయిన్, డోపమిన్ హార్మోన్ అట్లాంటివన్నీ రైజ్ అవుతాయి. ఆ రైజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది. ఆ స్ట్రెస్ వల్ల ఆందోళన వస్తుంటుంది, టెన్షన్ అవ్వడము, బీచన్ అవ్వడము, డిప్రెషన్ లాంటివి కూడా వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మరీ సైకలాజికల్గా వీక్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ అంటే అంతకుముందు వాళ్ళ పెద్దలు కానీ, అంటే మదర్ తరపున కానీ, ఫాదర్ తరపున కానీ కొంచెం సూసైడ్ చేసుకుంటారు, ఊరేసుకొని చనిపోవడం, కిరోసిన్ పోసుకొని చనిపోవడం, అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా ఆ స్ట్రెస్ తట్టుకోలేక వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయి. సో మెయిన్కి వచ్చేసిందంటే షేర్ చేసుకోవడం, ఆ స్ట్రెస్ తగ్గడానికి మనకంటూ ఒక టైం కేటాయించాలి. అండ్ దాంతోపాటు మనం ఏమైనా ఇబ్బందులు ఉంటే షేర్ చేసుకోవడం, షేరింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించే ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక రకంగా ఒత్తిడికి గురవుతుంటే ఉద్యోగస్తులు, కళాశాల విద్యార్థులు, స్టూడెంట్స్ ఒక రకంగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ ఒత్తిడికి గురవుతున్నటువంటి నేపథ్యంలోనే
చాలామంది ఈ ఒత్తిడికి స్ట్రెస్ భరించలేక మత్తు పానీయాలకి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో ఆ మధ్య అప్పట్లో మనం మత్తు పదార్థాలు మద్యపానీయాలంతా సిటీ లెవెల్లో హైదరాబాద్ టౌన్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చేస్తున్నాయి. నాట్ ఓన్లీ ఆల్కహాల్, ఈ మధ్యన గాంజా కేసులు కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే పిల్లల్లో అయితే మాత్రం కాలేజ్ పిల్లలు ఏంటంటే ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం అన్న లెవెల్లో ఉంటారు. కొంతమంది స్ట్రెస్ తట్టుకోలేక మత్తు పదార్థానికి బానిసలు అవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ తగ్గించడానికి నిద్ర సమస్యలు వస్తాయి. అంటే నిద్ర సమస్యలు తగ్గించుకోవడానికి కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ మధ్యన అప్పుడు సిటీ లెవెల్లో ఆ లెవెల్లో స్ట్రెస్ ఎక్కువయ్యేది, మానసిక ఇబ్బందులు ఎక్కువయ్యేది. ఇప్పుడు ఈ మధ్యన గ్రామీణ లెవెల్లో కూడా ఎక్కువ అవుతున్నాయి. సూసైడ్స్ కూడా అవుతున్నాయి గ్రామీణ లెవెల్లో కూడా. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఒక మానసిక వైద్య నిపుణులు కాబట్టి మీ పరిసర ప్రాంతాల్లో మీరు చూసినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి సేవలు అంటే వైద్యం ఎక్కడో జరుగుతుంటుంది, ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఎంతమంది వస్తుంటారు పేషెంట్లు రెగ్యులర్గా వైజ్గా, ఇలా ట్యూస్లీ ఇయర్లీ వైజ్గా ఎంతమంది ఉన్నారు, ఏమైనా చెప్పగలుగుతాం? సో మనకి ఈ మానసిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు జనరల్గా ఎవరు చెప్పుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇబ్బంది ఉంది, నాకు టెన్షన్ అవుతుంది, నాకు బాధ ఉంది, డిప్రెషన్లో ఉన్నా. డిప్రెషన్ అంటే నేను ఎవరితో కలలేకుతున్నా అని చెప్పుకోలేరు. ఎవరు వాళ్ళంతా వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అది ఎవరికి చెప్పుకోలేక అది డిప్రెషన్ లెవెల్ సివియారిటీ ఎక్కువ అవుతుంది. దానికి మనకి ఏంటంటే స్టార్టింగ్లోనే మనం అబ్జర్వ్ చేస్తే అంటే పసిగడితే దాన్ని మనకి ఒక థెరపీ, సైకోథెరపీ లాగా లేకపోతే కౌన్సిలింగ్ లాగా చేసి నయం చేయొచ్చు. అది సివియర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అయ్యింది అనుకోండి, మన డాక్టర్ దగ్గర సంప్రదించడం, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే సైకియాట్రిస్ట్ దగ్గరికి రెఫర్ చేస్తారు, లేదా డైరెక్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే యాంటీ డిప్రెసెంట్స్ మందులు వాడితే కొద్దిగా 6 to 9 months అలా వాడితే కొద్దిగా డిప్రెషన్ లెవెల్ కానీ ఆ స్ట్రెస్ తగ్గడానికి కూడా మందులు రాయొచ్చు. చాలామంది ఊళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తుంటారంటే వీటికి ఏదో ప్రాబ్లం ఉంది అంటే మా పేషెంట్కి ఏదో అతనికి ఏదో అబ్నార్మల్ బిహేవ్ చేస్తున్నాడు అంటే విచిత్ర ప్రవర్తన చేస్తున్నాడు అని జనరల్గా గుడి దగ్గరికి, బావాల దగ్గరికి, తాయెత్తు కోసం అని అటు ఇటు వెళ్తూ ఉంటారు. ఈ మధ్యన అయినా కూడా కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉన్నారు. సో మన ఏంటంటే నా సజెషన్ ఏంటంటే డాక్టర్ దగ్గర సంప్రదించడం మంచిది. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించడం మంచిది. దానివల్ల తొందరగా గుర్తుపట్టవచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని బట్టి ఐడెంటిఫై చేసేసి డయాగ్నోస్ చేసేది దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. సో మనకి ట్రీట్మెంట్ అనేది మనకి కౌన్సిలింగ్ ద్వారా నయం చేయొచ్చు. మందులు కూడా ఉన్నాయి, దానికి ఫార్మకోథెరపీ ఉంది. అవసరమైతే మన దగ్గర ఎలక్ట్రిక్ కన్వర్సివ్ థెరపీ ఉంది, ఈసీటీ కూడా ఉంది. అది కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో లేదు ఈసీటీ అనేది, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఎర్రగడ్డ హాస్పిటల్కి కొంతమంది పేషెంట్ మేము పంపిస్తున్నాం ఈసీటీ పర్పస్. సో ఇది మొత్తం మీద మానసికంగా ఉన్నటువంటి ఈ సమాజం లోపల ఈ ఉరుకుల పరుగులటువంటి ఈ ప్రపంచం లోపల చాలా ఉద్యోగాల రీత్యా వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కాలేజీ విద్యార్థులు కావచ్చు, ఏ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ సహజంగానే మానసిక ఒత్తిడికి గురి కావడం సహజం. ఈ మానసిక ఒత్తిడి కారణంగా మనము అనేక పక్కదారి పట్టేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మనము ప్రశాంతంగా ఉండడం అనేది ఫస్ట్ మన యొక్క మనసులో మనం సంకల్పం చేసుకొని ఉండాలనేటువంటిది డాక్టర్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతున్నప్పటికీ అనేక వాళ్ళ యొక్క సమస్యల కారణంగా, రకరకాల కుటుంబ సమస్యల కారణంగా కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిన కారణంగా కావచ్చు, విద్యార్థుల లోపలైతే చదువు ఒత్తిడి పెరిగిన కారణంగా కావచ్చు, అనేక రకాలుగా మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడికి గురైనప్పుడు సహజంగానే రోజు నిత్య జీవితంలో కూడా ప్రతిరోజు వ్యాయామం చేసుకోవడము, తర్వాత ధ్యానం చేసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటే మన యొక్క మనసుకు ఒక ప్రశాంతత అనేది లభిస్తుంది. దాని ద్వారా కూడా అనేక రోగాలకి కూడా శరీరం పైన బరువు పడకుండా, ఒత్తిడి పెరగకుండా కూడా అరికట్టేటువంటి ప్రయత్నం కూడా జరగవచ్చు అని చెప్పేసి డాక్టర్ అనిల్ రాజు గారు మనతో ఈరోజు పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.